హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ రెసిపీ చూపిస్తున్నాను. చూడండి, కాకరకాయని ఇలా రెండుగా చీల్చుకున్నాను. వీటిలో వాటర్ మునిగేదాకా వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి దీన్ని ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు చేదన్నదే ఉండదు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, చిన్నపిల్లలు కూడా తినేస్తారు. ఉప్పు పసుపు వేసి వీటిని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేయొద్దు, అది కొంచెం మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేయాలి. బాయిల్ చేయకపోయినా పర్లేదు, కానీ బాయిల్ చేస్తే బాగుంటుంది. చేదన్నదే ఉండదు. చూడండి, ఇలా బాయిల్ చేసుకున్నా కదా. ఇప్పుడు దీనికోసం స్టఫింగ్ కోసం మసాలా రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ఇంకా శనగపప్పు, ఇంకా ధనియాలు, జీలకర్ర, కొన్ని ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫస్ట్ వేయొద్దు, మాడిపోతాయి కాబట్టి బాగా కలుపుకోవాలి దీన్ని. ఇది కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు 3 రెమ్మలు వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఇది చల్లగా అయ్యే వరకు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇది చల్లగా అయ్యే వరకు మనం ఇక్కడ చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాను. చిక్కగా తీసుకోవాలి చింతపండు. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లో ఇది వేసుకొని సరిపడినంత కారం, ఇప్పుడు కర్రీకి సరిపడా కారం ఇప్పుడే వేసుకోవాలి. కారము, ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, చిక్కగా తీసుకోవాలి. అందుకే అందులో చింతపండు రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. స్ట్రెచ్చర్ లూజ్ ఉండొద్దు, టైట్ ఉండొద్దు. ఇలా ఉంటే మంచిగా స్టఫింగ్ మంచిగా ఉంటుంది. లోపల స్టఫ్ చేసుకొని అన్నింటిని ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇవి ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి కాస్త ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరంగా వేయించుకోవాలి. అది వేగిపోయిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిగిలిన పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఆ మిక్స్ గిన్నెలో నీళ్ళు పోసి బాగా ఇందులో పోసుకున్నాను. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు అదంతా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో కొంచెం నేను బెల్లం వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో గరం మసాలా పౌడరు కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ గరం మసాలా అవసరం లేదు. అదే ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఇంకా 5 మినిట్స్ అయితే మన కర్రీ రెడీ. దీన్ని బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. నూనె పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ. ఇలా చిన్నపిల్లలకు పెట్టినా చిన్నపిల్లలు కూడా తినేస్తారండి, ఖచ్చితంగా చెప్తున్నా. మా పాప కూడా అంతకుముందు తినకపోయేది, ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నప్పటి నుండి మా పాప కూడా చాలా బాగా తింటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఎన్నెన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.